హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇండియన్ పోస్ట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్లో తెలుసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తానండి. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, అలానే సెలక్షన్ ప్రొసీజరు, వీటితో పాటు మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ అప్డేట్ చేస్తానండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. మీకు వాట్సాప్ ఛానల్ నుంచి కూడా డైలీ అప్డేట్స్ అన్నీ వస్తాయండి. ఎవరైనా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. మీకు డెఫినెట్గా వాట్సాప్ ఛానల్ నుంచి కూడా డైలీ జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. ఇంకా మనం ఫర్దర్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్దామండి. ఇదిగోండి ఇండియన్ పోస్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఇదిగోండి indiapost.go.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఫర్దర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇందులో ఉన్న ఫస్ట్ నోటిఫికేషన్ అండి, రిక్రూట్మెంట్స్లో ఫస్ట్ నోటిఫికేషనే. ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే మీకు ఇదిగోండి డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, దీని నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ ఫర్ ది ఫాలోయింగ్ సెలక్షన్ పోస్ట్స్ అని. ఏ పోస్టులు అనేది ఇక్కడ చూద్దాం. ఇదిగోండి పోస్ట్ నేమ్ ఏంటంటే స్కిల్డ్ ఆర్టిసన్స్ అనమాట. స్కిల్డ్ ఆర్టిసన్స్ అనేది ఈ సర్వీస్ ఏంటి అంటే ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా, సెంట్రల్ సర్వీస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా. ఇదిగోండి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్స్. ఈ రిలీజ్ అయిన పోస్టులు అన్నీ ఏంటి అంటే సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్స్ ఇవన్నీ కూడా ప్యూర్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్. అందులో ట్రేడ్స్ ఏంటి అంటే మెకానిక్, మోటార్ వెహికల్ ఒకటి, అలానే వెల్డర్ ఒకటి, దాంతో టైర్ మ్యాను, అలాగే టిన్ స్మిత్, అలాగే పెయింటర్. ఈ 5 పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ అని కూడా ఇచ్చాడు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేసి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ లేకపోతే అది అన్రిజర్వ్డ్ కింద క్యాలిక్యులేట్ అవుతుందని మెన్షన్ చేశాడు. ఓకేనా. ఇంకోటి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పే స్కేల్ ఇచ్చాడండి, 19,900 లెవెల్ 2 అనమాట. అంటే మీకు ఈజీగా అన్ని అలవెన్స్లతో కలుపుకొని 40,000 వరకు శాలరీ అనేది వస్తుంది, గ్రాస్ శాలరీ. ఓకేనా, మంచి ఆపర్చునిటీ ఇది. అండ్ ఫర్దర్గా మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే అప్లికేషన్ అనేది ఆగస్ట్ 10th లోపు అక్కడ రీచ్ అవ్వాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. అది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా లాస్ట్లో చూద్దాం. ఓకేనా. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, 18 to 30 years మధ్యలో ఉండాలి. ఎప్పటికీ అంటే July 1st, 2024కి 18 to 30 years మధ్యలో ఉండాలి. దాంతోపాటు రిలాక్సేషన్ కూడా ఉందండి, 5 years ఫర్ SC ST, అలానే 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 years ఉంది, అలాగే SC STకి 5 years. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఏ సర్టిఫికేట్ ఇన్ ది రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్. అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే రెస్పెక్టివ్ బ్రాంచ్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒకవేళ లేదు అనుకుంటే 8th standard మినిమం ఉండి విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ అన్నాడు. అంటే అట్లీస్ట్ 8th standard అయినా చదివి మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి రెస్పెక్టివ్ ట్రేడ్లో మీరు అప్లై చేయొచ్చు. లేదు ఐటీఐ సర్టిఫికేట్ రెస్పెక్టివ్ ట్రేడ్లో ఉంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే మెకానిక్, మోటార్ వెహికల్ ట్రేడ్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి హెవీ వెహికల్ అలాగే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఇంకోటి ఏంటంటే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అండి. సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే మీకు డైరెక్ట్గా ఎవరైతే అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చే వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారు. వాళ్ళకి ఇదిగోండి కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్
లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఫర్దర్గా ఇంకే టెస్ట్లు ఏమి ఉండవు అనమాట. రిటర్న్ టెస్ట్ ఇంకా ఏ టెస్ట్లు ఇంకేం మెన్షన్ చేయలేదు, ఓన్లీ ట్రేడ్ టెస్ట్ మాత్రమే అని మెన్షన్ చేశాడు. సో ఓన్లీ ట్రేడ్ టెస్ట్ ద్వారానే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇదిగోండి, సెలక్షన్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిసన్స్ షల్ బి మేడ్ ఫ్రమ్ అమాంగెస్ట్ ది క్యాండిడేట్స్ పాసింగ్ ది రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఓన్లీ మెకానిక్ అనమాట. బై మీన్స్ ఆఫ్ కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అన్నాడు. ఓకేనా, ట్రేడ్ టెస్ట్ ద్వారానే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఈ డేటు టైం ఇవన్నీ కూడా మీకు తర్వాత సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సపరేట్గా ఇంటిమేట్ చేస్తానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఎవరినైతే క్వాలిఫై చేశారో వాళ్ళకి మాత్రం ఇంటిమేషన్ ఇస్తాడు అనమాట. అంటే ట్రేడ్ టెస్ట్కి ఎవరినైతే క్వాలిఫై చేశారో వాళ్ళకి మాత్రం ఇంటిమేషన్ అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఏ ఇంటిమేషన్ ఏమీ ఉండదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఓకేనా, ఇంకోటి అప్లికేషన్ అనేది ప్రొఫార్మా ఉంది. ఒకవేళ ఆ ఫార్మేట్లో లేదనుకోండి రిజెక్ట్ చేస్తారు. ఆ ఫార్మేట్ ఏంటి అనేది కూడా లాస్ట్లో చూద్దాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకోటి ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రొబేషన్ అనేది 1 year ఉంటుందండి, తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ఓకేనా, ఇదంతా కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబేనండి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాలి. అవి కూడా ఏంటి అంటే సెల్ఫ్ అటెస్టెడ్ బై ది క్యాండిడేట్. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నిటిపైన మీరు సైన్ చేసి దాంతోపాటు అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా అటాచ్ చేసి అప్పుడు మాత్రమే పంపించాలన్నమాట. ఓకేనా, ఏ డాక్యుమెంట్స్ అంటే ఏజ్ ప్రూఫ్ అంటే 10th class సర్టిఫికెట్, అలాగే క్వాలిఫికేషన్ మీ ఐటీఐ సర్టిఫికెట్, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ సర్టిఫికెట్ అనమాట. ఓకే, అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి అంటే ఈ మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిక్ ఉన్నారు కదా ఆ ట్రేడ్కి అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఓకేనా, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే మీకు ఒకవేళ మీరు సర్వీస్లో ఉంటే సర్వీస్ సర్టిఫికెట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి ఓబీసీ ఏ ఫార్మేట్లో ఉండాలి కూడా మెన్షన్ చేశాడు, Form 9 అని. ఆ ఫార్మేట్ కూడా చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఆడ ఏదైతే అప్లికేషన్ ఇచ్చాడో అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి సెల్ఫ్ సైన్ అంటే మీ సైన్ ప్రతి పేజ్ మీద చేసి అప్పుడు మాత్రమే మీరు పంపించాలన్నమాట. ఓకేనా, అండ్ ఇంకోటి చూసుకుంటే మీకు అప్లికేషన్ ఎక్కడికి పంపించాలంటే ఇదిగోండి ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు. ఇదిగోండి ద సెపరేట్ అప్లికేషన్ షుడ్ బి సెంట్ ఫర్ ఈచ్ ట్రేడ్కి సెపరేట్ అప్లికేషన్ అనేది పంపించాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు కదా క్లియర్గా అడ్రస్, ఈ అడ్రస్కి ముంబై అడ్రస్ అనమాట. ఈ అడ్రస్కి మీరు పంపించాలి. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాడు, స్పీడ్ పోస్ట్ కానీ షుడ్ బి సెంట్ త్రూ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ అన్నాడు. ఓకేనా, అప్లికేషను అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. అది కూడా మీకు August 10th లోపు అక్కడికి రీచ్ అయిపోవాలన్నమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి 100 రూపీస్ ఐపీఓ తీయాలి. 100 రూపీస్ అనేది ఐపీఓ తీయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపీస్ ఐపీఓ తీసి అది కూడా అటాచ్ చేసి పంపించాలన్నమాట. ఓకేనా, అండ్ ఇదిగోండి ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఎలా ఉందంటే ఇదిగోండి ఈ పేజ్ మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను, అలానే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసి ఈ పేజ్ మాత్రమే ప్రింట్అవుట్ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి పంపించవచ్చు. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ అంటే ఇదిగోండి ఇక్కడ ఫోటో డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అని ఇచ్చాడు కదా, మీ ఫోటో ఇక్కడ స్టిక్ చేసి దానిపైన అక్రాస్గా మీ సైన్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ మాత్రమే చేయాలి, అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, ఇంకోటి ఫుల్ నేమ్, ఇక్కడ మీ ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయాలి, అలాగే మీ ఫాదర్ నేమ్ అది కూడా బ్లాక్ లెటర్స్లో, పోస్ట్ అప్లైడ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అలాగే మీ పర్మనెంట్ అడ్రస్, మీ అడ్రస్ కరెస్పాండెన్స్ అడ్రస్, ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు డెఫినెట్గా ఎంటర్ చేయండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు. ఎందుకంటే ఏమైనా మీకు అంటే వాళ్ళకి మీతో కాంటాక్ట్ చేయాలంటే డెఫినెట్గా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికే చేస్తారు. ఓకేనా, ఇంకోటి సిటిజన్షిప్ మీరు ఇండియన్ టిక్ చేయాలి, అలానే డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మీ డేటు ఈ మంత్ ఇయర్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. దాంతో మీరు ఈ రోజుకి ఎంత ఏజ్ ఉందనేది క్యాలిక్యులేట్ చేయాలి. మీరు అప్లికేషన్ అనేది పెట్టే టైంకి ఎంత ఏజ్ ఉన్నది, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని. ఓకేనా, ఇంకోటి మీరు రిజర్వేషన్ కేటగిరీ యూఆర్ అయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఏదైతే అది దానిపైన టిక్ చేయాలన్నమాట. దాంతోపాటు మీకు కన్సర్న్ డాక్యుమెంట్ కూడా అటాచ్ చేయాలన్నమాట, అదొకటి మర్చిపోకండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఒకవేళ మీరు గవర్నమెంట్ సర్వీస్ అయితే మీ లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా మెన్షన్ చేయాలి, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నేమ్ ఆఫ్ స్కూల్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అలాగే ఈ మోటార్ వెహికల్ మెకానిక్ ఉన్నారు కదా వాళ్ళకి మీకు ఎప్పుడు ఇష్యూ అయింది ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, అలాగే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ కూడా వ్యాలిడిటీ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఇక్కడ మీ సైన్ చేసి ఇక్కడ డేటు ప్లేసు రాసి
ఈ అప్లికేషన్తో పాటు మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి, అంటే ప్రతి డాక్యుమెంట్ మీద సైన్ చేసి అప్పుడు మాత్రమే, అలాగే ఐపీఓ కూడా చెప్పాను కదా 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపీస్ ఐపీఓ తీసి అవన్నీ కూడా అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలండి. ఓకేనా? ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని